నమస్తే అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ ఆరోగ్య రహస్యం. పిల్లలు, కథ మొదలు పెడదామా? కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు సేవించాడు, కానీ లాభం కలగలేదు. అందుచేత అతను ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. కుబేరుడి మిత్రుడు చెరకుడనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు. అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు. అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు. అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషము లేదని తెలుసుకున్నాడు. చెరకుడు కుబేరుడు దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని పలహారం చేస్తాడు. తరువాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు. మధ్యన పళ్ళరసం తీసుకుంటాడు. తరువాత కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తాడు. భోజనం చేసి నిద్రపోతాడు. నిద్రయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషి చేసి తన తండ్రితో సొంత వ్యవహారాల గురించి చర్చిస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పళ్ళరసం తాగుతాడు. కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చెరకుడితో, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నది, అది మందులకు లొంగేది కాదు. పళ్ళరసం నోటికి బాగుండదు, భోజనం హితువుగా ఉండదు. నా జీవితం ఇలా గడిచిపోవలసిందేగా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు. చెరకుడు నవ్వి, నిరుత్సాహపడకు, నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం. 1 మాసం పాటు మా ఊరి వచ్చి ఉండు, నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు. కుబేరుడు తండ్రి అనుమతితో చెరకుడి ఊరు వెళ్ళాడు. ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు. అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి. అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చెరకుడు, మా ఊరి గాలి నీకు పడినట్టున్నది, నీలో ముందు లేని ఉత్సాహం కనపడుతున్నది. నిన్న రాత్రి నాకు ఒక గోవుల గోపన్న కనిపించాడు. అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని, దాన్ని వాడేవాడే స్వయంగా పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళి వద్దాం అన్నాడు. సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఎందుకు రాలేం, ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చెరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్ళారు. చెరకుడు చకచకా నడిచేస్తున్నాడు, కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్య ఆగిపోతున్నాడు. నా వయసు వాడివే కదా, నాతో పాటు నడవలేకపోవడం ఏంటి అన్నాడు చెరకుడు. నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం, త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చెరకుడు. ఆ మాట వినేసరికే కుబేరుడు పట్టుదలగా చెరకుడు వెంట నడిచాడు. ఇద్దరు చాలా దూరం నడిచి వెళ్ళాక చెరకుడు ఒక మొక్కను చూపి, ఇదే మూలిక, నీ చేత్తోనే పెకిలించు అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను 2 చేతుల పట్టిలాగితే వేరుతో సహా వచ్చింది. దాన్ని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన మీదట చెరకుడు దాని వేరును కుబేరుడి చేత తినిపించి, ఇక మనం వెనక్కి వెళ్ళొచ్చు అన్నాడు. తాము వచ్చిన దూరమంతా తలుచుకునేసరికే కుబేరుడు గుండెల్లో రాయి పడినట్టయింది. పైగా అతనికి ఆకలిగా ఉన్నది. మిత్రమా, నాకు ఆకలి మండిపోతున్నది, అడుగు తీసి అడుగు వేయలేను, తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా. అప్పుడే ఔషధ గుణం పనిచేస్తుందన్నమాట. ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దగ్గరలోనే కోయగూడెం ఉన్నది, అక్కడ తినడానికి ఏదైనా దొరక్కపోదు అన్నాడు చెరకుడు.
కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు. అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు. కోయధర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు. ఆకలి కరకరలాడుతుంటే తాను ఏం తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురమని తినేశాడు. భోజనం అయ్యాక ఇద్దరికీ నిద్రొచ్చింది. కోయధర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు నిద్రలేచేసరికే సాయంకాలం కావస్తున్నది. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతం, నాకు మంచి నిద్ర పట్టింది, ఒంట్లో చాలా సుఖంగా ఉన్నది అని చెరకుడితో అన్నాడు. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మర్నాడు చెరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తే గాని తినకు. శరీర వ్యాయామం కొంతైనా చెయ్యి అన్నాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపడినా తరువాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చెరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలోనే అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. పిల్లలు, ఒక మంచి మాట, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని సుఖపడుతున్నాం అనుకుంటాం. మన పనులు మనం చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి. మానసిక ఉల్లాసం కోసం స్నేహితులతో ఆటలాడాలి. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ సమాప్తం.